అండి ఎలా ఉన్నారు? ఇవాళ నేను వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తానండి. దీన్ని కోడిగుడ్డు మిరియం అంటారు. మరి మీరేమంటారో నాకు తెలీదు. ఏమంటారో నాతో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి 1 కప్పు పల్లీలు, దాంట్లో కొంచెం మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మొగ్గలు అంటే లవంగాలు వేసి బాగా వేయించేసుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు, తెల్లగడ్డలు, చింతపండు వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, ఇంకా ఒక పెద్ద ఎర్రగడ్డ, టమోటా వేసి బాగా వాడ్చుకోవాలండి. వాడ్చిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. బాగా కలిపెట్టిన తర్వాత కూర ఇంకా ఉడికింది అనుకో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ బాగా ఉడకబెట్టాలండి. కొద్దిగా పసుపు వేయాలి. ఆల్రెడీ ఉప్పు, నెక్స్ట్ కారంకి మిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏం వేయబడలేదు. పసుపు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇంకా లాస్ట్లో ఏంటంటే బాగా ఉడికిపోయిందంటే కొంచెం నూనె పైకి తేలుతుంది, రెడ్ కలర్లో అయిపోతుంది. ఇంకా ఉడకబెట్టిన గుడ్లు వచ్చేసి వేసేయాలి. అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. గుత్తొంకాయ మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.